పప్పొంగలంటే మీలో ఎంతమందికైతే ఇష్టం? నాకైతే అసలు ఇష్టం లేదండి. ఇష్టం లేనోళ్ళైతే కామెంట్ చేసేయండి. ఇష్టం లేకపోయినా ఎందుకు చేస్తున్నారక్కా అంటారా? తప్పదు కదా ఒక్కోసారి. ఇంక నైట్ ఒక్క పూటకి ఏం కూర, అన్నం వండి ఇన్నేడ చేసేదని చేసేసాను. ఇంకా మా హస్బెండ్‌కైతే పెట్టేసాను. హస్బెండ్, పిల్లలైతే తిన్నారు. నేనైతే తినలేదండోయ్! నువ్వు చేసింది నీకే నచ్చలేదా అని అనుకుంటున్నారా? లేదండి. ఫస్ట్ నుంచి నాకెందుకో పప్పొంగలంటే అస్సలు నచ్చదు. చిన్నప్పటి నుంచి పప్పొంగల్ తినను. మా ఇంట్లో మా అమ్మ కూడా చేసేది కాదసల. మా అమ్మకైతే చాలా ఇష్టం. కాకపోతే నేను తినమని చేయదు. ఇంకా ఆమెకు తినాలనిపిస్తే మాత్రం చేసుకొని తినేసేది మరి. మామూలుగా బయట ఏదైనా ఫంక్షన్‌లకు కానీ ఏదైనా వెళ్తే టిఫిన్ అయితే పప్పొంగలే పెట్టేవాళ్ళు. అప్పుడైతే నాకు చుక్కలు కనబడుతుంది చూడండి. అలాగుంటుంది మరి. టిఫిన్ ఇడ్లీ గానీ, ఉప్మా గానీ ఏదైనా తినేస్తా. ఈ పప్పొంగలే తప్ప. పెళ్ళైనాక కూడా ఫస్ట్ టైం నేను చేయడం ఇంట్లో కూడా. మా హస్బెండ్‌కి కూడా నచ్చదు పప్పొంగలి. ఇంక ఒక పూటకే కదా అంటే, సర్లే చేసేయలే తింటాలే అన్నారు. మీరైతే పప్పొంగల్లోకి ఏ కాంబినేషన్ అయితే తింటారు? పప్పొంగల్లోకి ఒక్కొక్కరు వంకాయ కూర, పప్పు అలాగ తింటారు. చట్నీ తింటారు, పల్లీ చట్నీ. నేనైతే ఆ రోజు చట్నీ అయితే చేయలేదు. ఈవినింగ్ టిఫిన్ తెచ్చాడు మా హస్బెండు. ఆ టిఫిన్‌లో చట్నీయే పప్పొంగల్లోకి కూడా